వందనాలండి. ఈరోజు జూన్ 30 ఉజ్జియా రాజు యొక్క గర్వం చూద్దాం. నిన్నేమో ఆయన సంపద, ఆయన వర్ధిల్లడం చూసాము. ఈరోజు గర్వం చూస్తాం. 2 దినవృత్తాంతంలో 26, 15, 16. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేసెను. దేవుడు ఉజ్జియాను వర్ధిల్లజేసి అధికారం ఇచ్చిన తర్వాత అతడు గర్వించి చెడిపోయాడు. సామెతలు 16, 18లో సొలొమోను చెప్పినట్టు నాశనమునకు ముందు గర్వం నడుచును. అది అతని జీవితంలో రుజువైంది. దేవునికి గర్వించే వారి ఇష్టం ఉండదు, కాబట్టి నాశనం అవుతారు. తాను సాధించిన వాటిలో అన్ని విజయాలకు తానే కారణం అనుకొని ఉజ్జియా అతిశయపడి తనను తాను చాలా హెచ్చించుకున్నాడు. మొదట్లో చాలా గొప్ప విజయాలు సాధించాడు, కానీ గర్వం వల్ల చివరకు తన్ను తాను ఆత్మీయంగానే కాకుండా శారీరకంగానూ నాశనం చేసుకున్నాడు. దేవుడు తనకు ఉద్దేశించని యాజకుని పని తానే చేసి దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. మందిరంలో ధూపం వేస్తుండగానే కుష్ఠరోగం వచ్చి చనిపోయే వరకు దాంతోనే బాధపడ్డాడు. దేవుడు తన పట్ల చేసిన మేలులను బట్టి కృతజ్ఞత లేకపోవటం చేత గర్వం వచ్చింది. దాని ద్వారా నాశనమయ్యాడు. దేవుడు ఏర్పరిచిన పరిధులు దాటి వెళ్ళాడు. ఉజ్జియా జీవితం ద్వారా మనకు కొన్ని పాఠాలు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. సంపద గర్వాన్ని తెచ్చింది. గర్వం వల్ల పొగరు వచ్చింది. తానే గొప్ప అనే భావం వచ్చింది. 80కి పైగా యాజకులు ఆపాలని ప్రయత్నించినా కూడా వినకుండా ధూపం వేసేదానికి వెళ్ళటం వల్ల కుష్ఠరోగం వచ్చిందనే సంగతి తెలుసుకోలేకపోయాడు. తన రాజరికము, పదవి, సంపద అతని ఆత్మీయ కండ్లు మూసేశాయి. కాబట్టి తన సింహాసనం కూడా కోల్పోయాడు. దేవుని కఠిన తీర్పు అతనిపైకి వచ్చినందున మందిర ప్రవేశం మూయబడితే కాకుండా రాజభవనంలో ఉండే అర్హత కూడా కోల్పోయాడు. తనకు రావాల్సిన దానికంటే ఎక్కువ కావాలని కోరుకొని దాని కొరకు పాకులాడుతుంటే ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. చివరి భాగంలో ఒంటరిగా ఉండాల్సి రావడమే కాకుండా మరణంలో కూడా ఒంటరి అయిపోయాడు. అతని సమాధి రాజుల సమాధిలో తోటలో కాకుండా రాజుల తోటలో ఒక మూల పాత పెట్టబడ్డాడు. అతనికి 2 పేర్లున్నాయి. ఆ 2 పేర్లు అర్థాలను గురించి ఉజ్జియా ఆలోచించి ఉంటే అతను నాశనానికి పోయి ఉండేవాడు కాదు. అతడు రాజైన తర్వాత వచ్చిన పేరు ఉజ్జియా. దాని అర్థము దేవుడే నా బలము. ఇంకొక పేరు, వ్యక్తిగత పేరు అజర్యా. దాని అర్థము ప్రభు సహాయం చేయును. తాను వర్ధిల్లటకు మూల కారణం దేవుని బలము, ఆయన సహాయమే అనే విషయం మర్చిపోయాడు. ఆ దేవాది దేవుడే మనకు కావలసిన సామర్థ్యత ఇస్తాడు. కావలసిన వనరులన్నీ ఇస్తున్నప్పుడు మనం ఏదాన్ని బట్టి అతిశయపడాలి? అన్నీ ఆయన వల్లనే కలిగినవి కాబట్టి ఆయనను మహింపరుస్తూ కృతజ్ఞతతో జీవించాలి. యేసయ్య తగ్గింపు స్వభావంతో మన మధ్య జీవించాడు కదా, ఆయనను మాదిరిగా తీసుకోవాలి. ఆయన యాజకుని టోపీ, రాజుల కిరీటము ధరించే యోగ్యత కలిగి ఉండి తన సింహాసనంపై యాజకునిగా కూర్చొని ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా. ఉజ్జియా రాజు ఎంతగా వర్ధిల్లినా కూడా తండ్రి గర్వించినందువల్ల నాశనం అయిపోయాడు. తండ్రి, గొప్ప పాఠం మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయండి. గర్వం అనేది మా దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే మీ తగ్గింపు స్వభావం మాకు రావాలనైనా దాన్ని మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.